ఏనంటే 9,000 కోట్లు చూపించారు అధ్యక్ష. మాకు ప్రతిపక్షంలో కూర్చున్నప్పుడు మాకు కనిపించినటువంటి సంఖ్య అక్కడ చూస్తున్నటువంటి సంఖ్యని చూస్తే మాకు ఆశ్చర్యం వేసింది అధ్యక్ష. తవ్విన కొద్దీ బేతాళుడి కథల్లాగానే తవ్విన కొద్దీ రోజు కూడా పెరుగుతూ పోతూనే ఉన్నాయి అధ్యక్ష. ఈ రాష్ట్ర ప్రభుత్వ బకాయిలు విపరీతంగా 1,35,000 కోట్ల రూపాయలకి పెరిగినటువంటి పరిస్థితి అధ్యక్ష. దేనికి సరైనటువంటి లెక్కలు లేవు అధ్యక్ష. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే అధ్యక్ష, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లో మీ బకాయిలు ఎంత అంటే 4,000 అన్నారు, 5,000 అన్నారు, 7,000 అన్నారు. మంత్రి గారు ప్రతిరోజు రివ్యూ పెడుతూనే ఉన్నారు అధ్యక్ష. 18,000 కోట్లకు చేరింది అధ్యక్ష. వాస్తవం అధ్యక్ష. ఇది సభ సాక్షిగా నేను చెప్పదలుచుకున్నాను అధ్యక్ష. ఎక్కడా కూడా రికార్డ్స్ ని వాళ్ళకు అనుకూలమైనటువంటి కాంట్రాక్టర్ల బిల్లులు మాత్రమే సిఎఫ్ఎంఎస్ కంప్యూటర్లో కనపడే రకంగా పెట్టారు అధ్యక్ష. వాళ్ళకు కావాల్సిన వాళ్ళకు మాత్రమే చెల్లింపులు జరిగేలా ప్రణాళికలు రూపొందించారు అధ్యక్ష. వాళ్ళు కావాలనుకున్న వాళ్ళు మాత్రమే బీఆర్ఓలు బడ్జెట్ రిలీజ్ ఆర్డర్లు పోతాయి అధ్యక్ష. అవి వెళ్ళిన వాళ్ళకు మాత్రమే కంప్యూటర్లకు వచ్చే రకంగా పెట్టాయి అధ్యక్ష. ఇంజనీర్ ఈఎన్సీ ఆఫీస్లో కొన్ని, సిఈ ఆఫీస్లో కొన్ని, ఈఈ ఆఫీస్లో కొన్ని, ఎస్సీ ఆఫీస్లో కొన్ని, డిఈ స్థాయిలోనే కొన్ని, బుక్లు రికార్డు కూడా చేయకుండా కొన్ని ఇలా ఆపేసినటువంటి సందర్భాలు అధ్యక్ష. ఇది ఒక్క ఇరిగేషన్ శాఖ గురించి అధ్యక్ష. మరి ఇట్లా ప్రతి శాఖలోనూ కూడా జరిగాయి అధ్యక్ష. ఇది పాపం కాదా అధ్యక్ష? ఈ పాపాన్ని దీనికి లెక్కలు ఉన్నాయని చెప్పమంటారా, లెక్కలు లేవు అని చెప్పమంటారా అని అడుగుతున్నావు అధ్యక్ష. నేను ఉన్నాయంటే ఉన్నాయి, లేవు అంటే లేవు అధ్యక్ష. ఇక్కడ కనపడే లెక్క వేరు, తవ్విన కొద్దీ వచ్చే లెక్క వేరు అనే పరిస్థితిలో ఉంది అధ్యక్ష. మరి అంకెల గారడితో ప్రజల్ని అనుకున్న అధ్యక్ష, కేంద్ర ప్రభుత్వాన్ని కూడా మాయ చేశారు అధ్యక్ష. దాన్ని కాగ్ సంస్థ తప్పుపట్టింది, నేను చెప్పడం కాదు అధ్యక్ష, కాగ్ తప్పుపట్టింది అధ్యక్ష. వాళ్ళు ఏ స్థాయిలో చేశారని అంటే అధ్యక్ష, ఒక దశలో సిఏజీ ఈ రాష్ట్ర ప్రభుత్వానికి భారతదేశంలో మొట్టమొదటిసారి రాష్ట్ర ప్రభుత్వాల అకౌంట్స్ ని సర్టిఫై చేసేటువంటి కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ క్వాలిటేటివ్ సర్టిఫికెట్ ఇచ్చాడు అధ్యక్ష. ఏంటి ఈ క్వాలిటేటివ్ సర్టిఫికెట్ అని ఆ రోజు పిఎస్సి చైర్మన్ గా ఉన్న నేను ఇదేదో మొదటిసారి ఉంటున్నాం ఏంటి అని తవ్వి చూస్తే 70 సంవత్సరాల పైచిలుకు స్వతంత్ర భారతదేశంలో ఏ రాష్ట్రానికి రాలేదు అధ్యక్ష. దాని మీనింగ్ ఏంటంటే అధ్యక్ష, మాకు చూపించినటువంటి లెక్కల ప్రకారం ఇంత మేరకే మేము సర్టిఫై చేస్తున్నాము అంటే మాకు చూపించనివి ఇంకా ఉన్నాయి, దాని గురించి మాకు తెలియదు అని. సాక్షాత్తు భారత రాష్ట్రపతి కింద స్వతంత్రంగా పనిచేసేటువంటి సిఏజీకి కూడా లెక్కలు చూపించినటువంటి ప్రభుత్వం అధ్యక్ష. ఇది వీళ్లకు ప్రజలకు జవాబుదారీగా ఉన్నటువంటిది అధ్యక్ష. ఈ రాష్ట్రంలో రూపాయి ఖర్చు పెట్టాలన్నా ఈ శాసనసభ అనుమతి కావాలి అధ్యక్ష. మంత్రులుగా ఉన్నటువంటి మేము ఈ శాసనసభ అనుమతి తీసుకోవాలి అధ్యక్ష. ఈ బడ్జెట్ ప్రక్రియ ఏంది అధ్యక్ష, రేపు పొద్దున్న నుంచే మొదలయ్యేది. మేమందరం కూడా అడిగేది ఏంది అధ్యక్ష, ఐ బెగ్ టు మూవ్ దట్ ఏ సమ్ ఆఫ్ రూపీస్ సో అండ్ సో మే బి గ్రాంటెడ్ అని అధ్యక్ష. కానీ ఈ శాసనసభ అనుమతి లేకుండా కూడా 630 కోట్ల పైన ఖర్చు పెట్టినటువంటి ఘనత గత ప్రభుత్వం అధ్యక్ష. బహుశా భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇంతటి దుస్సాహసం చేసింది అని నేను అనుకోను అధ్యక్ష. ఈ రాష్ట్ర శాసనసభ అనుమతి లేకుండా ఖర్చు పెట్టడమే కాదు అధ్యక్ష, మరో వినూతనమైనటువంటి విధానాన్ని కూడా తీసుకొచ్చారు అధ్యక్ష. రాష్ట్ర శాసనసభ పర్యవేక్షణలోకి రాకుండా కార్పొరేషన్ల ద్వారా అప్పులు చేసి కార్పొరేషన్ల ద్వారానే మళ్లించేటువంటి విధానం అధ్యక్ష. మొట్టమొదటిసారి పిఎస్సి చైర్మన్ గా దాన్ని అంశాన్ని లేవనెత్తి గవర్నర్ గారిని కలిసి దాని మీద లోతుపాతలన్నింటి వివరిస్తే ఆ రోజు ఈ ప్రభుత్వం బుకాయించింది అధ్యక్ష. ఆ మీద ఒక 3 అధికారులు సస్పెండ్ చేశారు అధ్యక్ష. మేము చెప్పిన ప్రతి మాట కూడా నిజమైంది అధ్యక్ష. ఆ రోజు దాంట్లో వీళ్ళు చేసుకున్నటువంటి ఒప్పందాలు రేపు ముందు స్పీచ్ లో కూడా చెప్పడం జరుగుతుంది అధ్యక్ష. గవర్నర్ గారికి రాజ్యాంగం ఇచ్చినటువంటి రక్షణ అధ్యక్ష. గవర్నర్ గారి మీద ఎవరు కేసులు పెట్టకూడదు, సివిల్ కేసులు అని అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం 25,000 కోట్ల రూపాయలు అప్పు చేసుకుంటూ ఆ బ్యాంకులు మేము గవర్నర్ గారికి కూడా ఈ నిబంధన తొలగించండి అంటే ఒక జీవోతో రాజ్యాంగం ఇచ్చిన రక్షణను కూడా తొలగించింది అధ్యక్ష ఆనాటి ప్రభుత్వం.